హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం జామ్ స్పోర్ట్స్ ట్రూలీ వైర్లెస్ స్టీరియో ఇయర్బడ్స్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో దీనిపైన మీరు దీనికి సంబంధించిన డిజైన్ అయితే చూడొచ్చు, సో ఎలా కనిపిస్తుంది అనేది. సో దీని మోడల్ నేమ్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు X1 అయితే మెన్షన్ చేసేసారు. నెక్స్ట్ బాక్స్కి బ్యాక్ వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ juxi.com అని అయితే ఇక్కడ మెన్షన్ చేసేసారు. సో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి కూడా దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇయర్బడ్స్కి సంబంధించిన ట్రూలీ ఇయర్బడ్స్కి సంబంధించిన డిజైన్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. సో దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేసేసారు. దీనిలో ఇంకా ఏమేమి ప్రొవైడ్ చేస్తారు అంటే, దీనిలో వీళ్ళు వచ్చేసి ఒకటి టైప్ సి కేబుల్, తర్వాత వచ్చేసి ఈ ఇయర్ క్యాప్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రొవైడ్ చేసామని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ వెయిట్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు చూద్దాం మరి ఇది నిజంగానే లైట్ వెయిట్ ఉంటుందా. వారంటీ చూసుకున్నట్టయితే 12 months వారంటీ ఉంటుందని చెప్తున్నారు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇది చూసుకున్నట్టయితే బ్లూటూత్ 5.0 తోటి వస్తుంది. సో ఇది వచ్చేసి మనకు బ్లూటూత్ 5.0 తోటి వస్తుంది. సో బ్లూటూత్ 5.0 తోటి ఉండే వాటిని పర్చేస్ చేయడం బెస్ట్, ఎందుకంటే ఇప్పుడు మనకు కనెక్టివిటీ అనేది దానిలో చాలా బాగుంటుంది. సో మనం ఏం చేద్దామంటే ఫాస్ట్గా ఈ బాక్స్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే ఓపెన్ చేసేద్దాం. ఈ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత పైన చూడండి, ఇక్కడ మనకు జూక్ అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి డిజైన్ బై ఇక్కడ జూక్స్ అని చెప్పేసి మిగతా అంటే వాళ్ళ కంపెనీకి సంబంధించిన నేమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో పైన కూడా మనకు ఇలానే ఇక్కడ జామ్ స్పోర్ట్స్ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇంతసేపు నేను చూపించింది కింది వైపు కావచ్చు. సో ఇక్కడ పైన ఓపెన్ చేసిన వెంటనే చూడండి, దీనికి సంబంధించిన ఒక యూజర్ మాన్యువల్ అయితే కనిపిస్తుంది. సో వేరే వాటితో పోల్చుకున్నప్పుడు నాకు ఈ యూజర్ మాన్యువల్ కొంచెం స్టాండర్డ్ కనిపించింది. ఇంతకుముందు వచ్చినవి ఏంటంటే జస్ట్ ఒక పేపర్ లాగా ప్రింట్ చేసి ఇస్తుంటారు కదా. సో వీళ్ళైతే స్టాండర్డ్ మెయింటైన్ చేసినట్టయితే ఇది కనిపిస్తుంది. ఈ బాక్స్ ప్యాకేజింగ్లోనే అర్థమైపోతుంది. పైన చూసుకున్నట్టయితే ఒక క్వశ్చన్ ఇచ్చేసారు. సో దీన్ని మనం పక్కకు ఉంచేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఒక కింద వైపు చూసుకున్నట్టయితే చూడండి, ఈ జామ్ స్పోర్ట్స్కి సంబంధించిన ఈ ట్రూలీ ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో అవైతే ఇక్కడ మంచి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దీన్ని కూడా సైడ్కి ఉంచేద్దాం. నెక్స్ట్ బాక్స్లో కింది వైపు ఏమున్నాయో చూద్దాం. బాక్స్ కింది వైపు చూసుకున్నట్టయితే ఇది మొత్తం మంచి ప్యాకింగ్లో అయితే వీళ్ళు పంపించేశారు. ఛార్జింగ్ చేసుకోవడానికి ఇది మైక్రో యూఎస్బీ పోర్ట్ కాదనుకుంటా, ఇదేంటంటే మనకు టైప్ సి పోర్ట్ తోటి అయితే దీన్ని ప్రొవైడ్ చేశారు. సో ఇదొక మంచి విషయం అని చెప్పేసి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చే మొబైల్ ఫోన్స్ కూడా మొత్తం దాదాపుగా టైప్ సి పోర్ట్ వస్తున్నాయి కదా. సో ఇప్పుడు ఇంకా మైక్రో యూఎస్బీ పోర్ట్ అంటే మనకు ఎప్పుడైనా ఛార్జింగ్ చేసుకోవాలంటే ప్రాబ్లం అవుద్ది. సో ఇది ఒక టైప్ సి పోర్ట్ కేబుల్. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. సైడ్ గురించి చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్లో ఇంకా ఏమున్నాయని చూసుకున్నట్టయితే ఇయర్ క్యాప్స్ అంటారు చూసారా. సో ఈ ఇయర్ క్యాప్స్ కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. సో ఎవరికి చెవులకు తగ్గట్టు వాళ్ళు పెట్టేసుకోవడానికి అంతే. ఇక ఈ బాక్స్లో అయితే ఏం లేదు. దీన్ని సైడ్ గురించి చేద్దాం. నెక్స్ట్ బాక్స్ కింది వైపు చూసుకున్నట్టయితే ఇంకా వీళ్ళు ఏదో ప్రొవైడ్ చేశారు. సో ఇది కూడా మనకి ఏంటంటే యూజర్ మాన్యువల్ ఇది. ఓకే, సో ఇంతకుముందు ఇచ్చింది కూడా అదే. మరి దీన్ని ఏంటంటే ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి అది కూడా వీళ్ళు కరెక్ట్గా ప్రాపర్గా అయితే ఇక్కడ ప్రింట్ చేసి ఇచ్చేశారు. సో దానిలో ఉన్న బాక్స్ ఇదే. పైన చూసుకున్నట్టయితే జూక్కి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. సో దీన్ని ఓపెన్ చేసిన వెంటనే చూడండి, కింద మనకు ఈ ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ ఏవైతే ఉంటాయో అవైతే కనిపిస్తున్నాయి. సో దీని ఫినిషింగ్ చూసారా ఎంత బాగుందనేది. సో దీన్ని చూస్తేనే మనం ఫ్లాట్ అయిపోవచ్చు. సో అంత బాగా అయితే దీని బిల్డ్ క్వాలిటీ ఉంది ఈ డాక్కి సంబంధించి. సో దీని ద్వారానే మనం ఛార్జ్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసినట్టయితే చూడండి, కింద ఇది ఓపెన్ చేసిన వెంటనే దీనిలో మనకి లైట్ బ్లింక్ అవ్వడం మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ కూడా నేను తీస్తున్నాను. నెక్స్ట్ దీనిలో నుంచి బయటకు తీసిన తర్వాత దీనిలో కూడా మనకు ఈ లైట్ అనేది బ్లింక్ అవ్వడం మీరు చూడొచ్చు. ఓకే, అంటే ఇది పేరింగ్కి రెడీగా ఉన్నాయని అర్థం అన్నట్టు. సో ఇది రైట్ పెట్టుకోవడానికి ఇక్కడ ఆర్ అని ప్రింట్ చేశారు, లెఫ్ట్ పెట్టేసుకోవడానికి లెఫ్ట్ అని ప్రింట్ చేసేసారు. సో ఇక్కడ మన కింది వైపు చూసుకున్నట్టయితే ఇది ఛార్జ్ అవ్వడానికి కొన్ని పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేసేసారు. సో ఇక్కడ దీని బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడ పైన బ్రాండింగ్ ఉంది. సో దీనిలో వీళ్ళు చెప్పేది ఏంటి అంటే, మనం నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలి అంటే ఇది ఉంది చూసారా. సో దీన్ని ఇట్లా స్వైప్ చేసేస్తే నెక్స్ట్ సాంగ్కి వెళ్ళిపోవచ్చు, ప్రీవియస్ సాంగ్కి వెళ్ళొచ్చు, పాస్ చేయొచ్చు, వాల్యూమ్ అప్ చేసుకోవచ్చు, వాల్యూమ్ డౌన్ చేసుకోవచ్చు అని అయితే యూజర్ మాన్యువల్లో ప్రొవైడ్ చేశారు. అంటే ఇప్పుడు మనం దీన్ని దీన్ని ట్యాప్ చేసామనుకోండి వాల్యూమ్ అనేది డౌన్ అవుద్ది. రైట్ చెవిలో ఉన్నదాన్ని ట్యాప్ చేసామనుకోండి వాల్యూమ్ అనేది అప్ అవుద్ది అన్నట్టు. సో ఇదొక మంచి ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. లాంగ్ ప్రెస్ చేసేస్తే గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేయడం, ఇంకా లాంగ్ ప్రెస్ చేసేస్తే సాంగ్ని ప్లే చేయడం, పాజ్ చేయడం లాంటి ఫీచర్స్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవి ఓన్లీ చూడడానికే బాగున్నాయా లేకపోతే దీని సౌండ్ క్వాలిటీ కూడా బాగుందా అనేది టెస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, చూసారుగా జామ్ స్పోర్ట్స్కి సంబంధించిన అన్బాక్సింగ్. సో మరి దీని ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో నాకు ఎక్కువగా ప్రోసే కనిపించాయి కాన్స్ కంటే. ఫస్ట్ వచ్చేసి దీని బిల్డ్ క్వాలిటీ సూపర్ అని చెప్పేసుకోవచ్చు. బ్యాటరీ లైఫ్ చూసుకున్నట్టయితే మీకు ఆరాంగా 6 hours అయితే వస్తుంది. సో దీన్ని ఈజీగా ఛార్జ్ చేసేసుకోవచ్చు. అంటే 2 hours-కి 2.5 hours అయితే దీన్ని ఛార్జ్ చేయడానికి టైం పట్టుతుంది. అంతేకాకుండా మీరు ఒక్కసారి ఛార్జ్ చేసిన తర్వాత ఈ ఛార్జింగ్ డాక్ని ఒక 3 times అయితే మళ్ళీ వీటిని ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే మంచి బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని అయితే చెప్పేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడితే ట్రెబుల్స్ అయినా కానివ్వండి, బేస్ అయినా కానివ్వండి యావరేజ్గా వినిపిస్తున్నాయి. మీకు వోకల్స్ అయితే చాలా బాగా వినిపిస్తుంది. దీనిలో నాకు నచ్చింది ఏంటి అంటే, దీనిలో మీరు ట్యాప్ చేసేస్తే వాల్యూమ్ అప్ చేసుకోవడం, ట్యాప్ చేస్తే వాల్యూమ్ డౌన్ చేసుకోవడం, వేరే సాంగ్కి వెళ్ళడం, అటువంటి ఫీచర్స్ అయితే దీనిలో ప్రొవైడ్ చేసేసారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే దీనికి సంబంధించిన లుక్.
అట్రాక్టివ్గా ఉంది. సో మీకు చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. సో మరి దీనిలో నాకు నచ్చని విషయం గురించి మాట్లాడినట్టయితే ఇది చూడ్డానికి కొంచెం పెద్దగా ఉన్నాయి. అంటే చెవిలో పెట్టేసుకుంటే మీకు కొంచెం బయట వైపుకి వస్తాయి కాబట్టి కొంచెం అన్కంఫర్టబుల్గా అయితే అనిపిస్తుంది. దీనికంటే చిన్న చిన్నవి నేను చూశాను కాబట్టి ఇది నాకు కొంచెం పెద్దగా అయితే అనిపిస్తుంది. మిగతా వాటి పరంగా చూసుకున్నట్టయితే బాగానే ఉంది. మరి ఇది ఎంత పర్చేస్ చేయొచ్చు అంటే $49 అయితే మీరు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కాకపోతే మళ్ళీ మీకు ఇంకొక $3 అయితే ఇండియాకి తెప్పించుకోవడానికి అయితే దీని మీద ఛార్జెస్ అయితే పడతాయి. సో ఫ్రెండ్స్ మరి $49 విలువ కలిగిన దీన్ని మీరు గెలుపొందాలి అంటే చాలా సింపుల్. యాజ్ ఈజ్ ఇది ఎలా ఉంది అనేది కింద కామెంట్లో రాయండి. వీడియోని లైక్ చేయండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే కామెంట్స్ అయితే రాస్తున్నారు కానీ వీడియో లైక్ చేయట్లేదు. వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తారా, ఫేస్బుక్లో షేర్ చేస్తారా మీ ఇష్టం. కాకపోతే షేర్ చేసిన దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఏదైతే ఉంటుందో అదైతే మీ దగ్గర ఉంచేసుకోండి. దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది నేను మన ఛానల్ అనేది 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత మీటప్ పెడుతున్నాను కదా. సో ఆ మీటప్లో ఎవరో ఒకరితోటి అంటే వచ్చిన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి డ్రా తీయించేసి నేను మీకైతే కొరియర్ చేస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.